పవన్ ఎంట్రీతో తెలంగాణలో పొలిటికల్ కాకరేగింది. ఇది నా హక్కు, దేశంలో ఎక్కడికైనా వెళ్తా అన్నారు పవన్. ఇక తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవును మా అయ్య జాగీరే అంటూ పొన్నం రివర్స్ అటాక్ చేశారు. వెళ్లి గుజరాత్ లో పోటీ చేయి అంటూ అనిరుద్ ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యల డైవర్షన్ కోసమే కాంగ్రెస్ పవన్ డ్రామా అని అంటోంది బీఆర్ఎస్. ఇక పవన్ ను వెనకేసుకొస్తోంది తెలంగాణ బీజేపీ. పవన్ తెలంగాణకు వస్తే కాంగ్రెస్ కు భయం ఎందుకు అన్నారు రఘునందన్. ఇక అమిత్ షాతో మీటింగ్ తర్వాతే పవన్ తీరు మారింది అంటున్నారు అనిరుద్ రెడ్డి. చాన్నాళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అసలు సిసులో అగ్గిరాజుకుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు రెండు రాష్ట్రాల నాయకుల రాజకీయ అస్తిత్వ పోరాటాల మధ్య మరోసారి తెలంగాణ సెంటిమెంట్ భగ్గుమంది. ఎలా వస్తారంటూ తెలంగాణ వాదులు, ఎందుకు రాకూడదు అంటూ జనసేన నాయకులు. ఈ వాదనల మధ్య అసలేం జరుగుతోందో అన్న హైటెన్షన్ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లోనే ప్రెస్ మీట్ పెట్టిన పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్లో మాటల తూటాలు పేల్చారు. తెలంగాణకు నేనెందుకు రాకూడదు, ఇది వాళ్ళ అయ్య జాగీరా అంటూ కాంగ్రెస్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు పవన్. నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోనా, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, నేను పోటీ చేస్తా. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. చాలా దశాబ్దం పైగా భరించాం, దీనికి చర్మాంకం పలుకుతాం మేము. బరాబర్ మా అయ్య జాగీరే, మీ అయ్య జాగీర్ కాదు అంటూ పవన్ పై ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ఇక్కడికొచ్చి నిర్మాణ దీక్షలంటే ఎలా ఒప్పుకుంటామని మండిపడ్డారు. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరి, నీ అయ్య జాగిరి కాదు. ఆవిర్భావ దినోత్సవం రోజే గెలికి నవనిర్మాణం పెడతా అంటే చూస్తూ ఊరుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. మా అయ్య జాగిరే, నీ అయ్య జాగిరి కాదు అని స్పష్టంగా ఒక మాటకు చెప్పడానికి. దేశంలో ఎక్కడికైనా వెళ్తానంటున్న పవన్ గుజరాత్ వెళ్లి పోటీ చేయగలరా అంటూ పవన్ ను ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఆయన లేకుండా తెలంగాణలో జనసేన పోటీ ఏంటంటూ సెటైర్లు వేశారు. రండి తిరగండి, ఎవరు వద్దంటలేరు. నువ్వు గుజరాత్ కూడా పెట్టా పార్టీ, ఎవరు వద్దంటుంది నిన్ను? నేషనల్ పార్టీ అని అన్నారు. ఓ మిస్టర్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అని మాట ఈయనకు అర్హత ఉందా వాళ్ళ ముందు పేరు తీసుకునేదానికి? వాళ్ళ కుటుంబం ఏంది, ఈయనదేంది? పవన్ ఎంట్రీతో తెలంగాణలో మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్ షురూ అయ్యాయన్నారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు నడుస్తున్న డ్రామా అని విరుచుకుపడ్డారు ఆయన. అసలు ఇవన్నీ చూస్తే మనకు కనిపిస్తుంది వీళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ తోని ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పవన్ ఇద్దరు కలిసి ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించే పద్ధతుల్లో తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం కొరకు ఆడుతున్న డ్రామాలు తప్ప ఇంకోటి కనబడతలేవు మాకు ఇందులో. ఎందుకంటే ఎవడు బాధ్యత కలిగినోడు పడగలి, ప్రభుత్వం ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే అది ప్రభుత్వం చేతకంతాను. ఆఫ్టర్ గా పవన్ కళ్యాణ్ వస్తే మీటింగ్ పెట్టుకుంటే శాంతి భద్రతల సమస్య వస్తుందా? ఇటు తెలంగాణ బీజేపీ మాత్రం పవన్ ను వెనకేసుకొస్తోంది. పవన్ తెలంగాణ పర్యటనపై అధికార కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందంటోంది. ఎవరు ఏ రాష్ట్రానికైనా వెళ్లొచ్చు, ప్రెస్ మీట్లు పెట్టుకోవచ్చని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. పవన్ ను చూసి కాంగ్రెస్ ఎందుకు భయపడుతోందన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాష్ట్రానికైనా పోయి సభ పెట్టుకున్నా, ప్రెస్ మీట్ పెట్టుకున్నా, ఎన్నికల ప్రచారం చేసినా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలు ఆశీర్వదిస్తేనే ఎవరైనా లీడర్గా అవుతారు. జనసేన వచ్చి ఒక సభ పెట్టుకోగానే ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూలిపోతుందా? ఎందుకంత భయపడతా ఉన్నారు అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ మీ ఇన్సెక్యూర్ భావన ఏదైతుందో అది ఇప్పుడు కనబడతా ఉంది. మొత్తంగా ఇది నా హక్కు, దేశంలో ఎక్కడైనా తిరుగుతా, ఎక్కడైనా పోటీ చేస్తా అని పవన్ హక్కులను గుర్తు చేస్తుంటే మరికొందరు ఆయన మాటలను, రాజకీయ వ్యూహాలను డీకోడ్ చేస్తూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఎపిసోడ్ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.